హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. 1 ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. అలాగే కర్రీ లీవ్స్ తీసుకోవాలి ఫ్రెష్గా. అలాగే కడాయి పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో చాప్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ వేసేసి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. రోటీలేకి సైడ్ డిష్గా పప్పు సాంబార్ చేసుకుంటాం కదా, అప్పుడు సైడ్ డిష్ కూడా బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఆనియన్ ఏమి ఎక్కువ వేగేది అవసరం లేదండి, కొంచెము కలర్ పింక్ కలర్ వచ్చే వరకు అయితే చాలు. అందులోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి వేయించుకుంటే దొండకాయలతో పాటు ఆనియన్ కూడా వేగిపోతాయండి. ఆవిరికి బాగా స్టీమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఈలోపు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా అవి మిక్సీలో వేసి అందులోనే ఒక 4 రెబ్బలు తెల్లబాయలు వేసి వెల్లుల్లిపాయలు బాగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ దొండకాయలలో ఆ పౌడర్ని వేసి కలిపేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోకండి, కొంచెం బరకగా పెట్టుకుంటే బాగుంటుంది. అందులో 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూను పసుపు పొడి, 1 స్పూను కారము వేసి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి. అలాగే నేను వేసిన కారపు పొడిలోనే గరం మసాలా కూడా ఉంది, అందుకు ఇక్కడ నేను గరం మసాలా వేయడం లేదు. కావాలంటే మీరు పై నుంచి ఎక్స్ట్రాగా వేసుకుంటే కూడా సరిపోతుంది. 1 నిమిషం పాటు వేపుకుంటే చాలండి. దొండకాయ వేపుడు రెడీ టు సర్వ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో మీ.